హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక మంచి స్పైసీగా ఉండే చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చికెన్ పులావ్ చాలా రుచిగా ఉంటుందండి. చికెన్ పీసెస్ అన్నీ కూడా చాలా జ్యూసీగా టెండర్గా ఉంటాయి. ఒక రెస్టారెంట్ స్టైల్లో పులావ్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అన్ని టిప్స్తో పాటు నేను ఈ రెసిపీని చూపిస్తున్నాను కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్నో విధాలుగా చికెన్ పులావ్ని ట్రై చేసి ఉంటారండి, కానీ ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత కమ్మగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఆఖరిన నిమ్మకాయ పిండుకొని వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది అస్సలు రాదు. ఇప్పుడు 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే బాగుంటుందండి రుచిగా. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. దగ్గర 2.5 టీ స్పూన్లు ఉప్పు పట్టింది. అలాగే 2.5 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. ఇంకా కలర్ బాగా రావాలి అనుకుంటే మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే ఏం వాడట్లేదు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూను సోంపు పొడి, 1 టీ స్పూను గరం మసాలా పొడి. ఈ గరం మసాలా పొడి అన్నది బిర్యానీ పౌడర్ ఉంటుంది కదండి, ఆ గరం మసాలా వేసుకోవచ్చు. లేకపోతే మనం చికెన్లో అట్లా వేసుకుంటాం కదా, ఆ గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూను నూనె వేసుకున్నాను. నేను చూపిస్తున్న నిమ్మకాయ సైజువి 2 పిండుకోవాలి, గింజలు లేకుండా చూసుకోండి. ఇవన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టించాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఓవర్ నైట్ పెట్టుకుంటే బాగుంటుంది, టెండర్గా ఉంటుంది చికెన్. డీప్ ఫ్రీజర్లో కాదు, మామూలుగా పెట్టుకోండి. ఓవర్ నైట్ నేను మ్యారినేట్ చేసుకున్న తర్వాత అప్పుడు కుక్ చేసుకునే ముందు నేను పెరుగు వేసుకుంటున్నాను. ముందే పెరుగు వేసుకోలేదండి, కుక్ చేసుకునే ముందు వేసుకుంటున్నాను. ఇలా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారం బాగా ఆ ముక్కలకి పడుతుందండి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నారనుకోండి, చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటాయి. కుదరని పక్షంలో కనీసం 3 గంటలన్నా సరే మ్యారినేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు వేరే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాతే వేసుకోండి, అప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగుతాయి. ఇవన్నీ కూడా చక్కగా మగ్గాలి. బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదండి, మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఇది ఒక టిప్ అండి, ఉల్లిపాయలు తొందరగా కుక్ అవ్వాలంటే. ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయలు చూసారా, బ్రౌన్గా అవ్వలేదు, మగ్గితే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే చక్కగా పచ్చివాసన అంతా పోయి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం పెరుగులో కూడా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అదంతా వేసేసుకోవాలి. ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఆ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకొని అది కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చికెన్ని కుక్ చేసుకోవాలండి. చూసారా, అందులోంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చికెన్ 70% కుక్ అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఆఖరణ పులావ్ కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు చికెన్ 70% కుక్ అయిన తర్వాత మళ్ళీ 1 టీ స్పూను గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా కలుపుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చికెన్ అంతా కూడా చక్కగా టెండర్గా అయిపోయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుందండి. గ్రేవీ కూడా ఈ చికెన్ పీసెస్కి అంతా కోట్ అయి ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ కప్పుతో నేను 3 కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోండి. ఎక్కువ నీరు లేకుండా చూసుకోండి. నీరంతా కూడా తీసేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. చూసారా, ఇలా ఉండాలన్నమాట, ఎక్కువ నీరు లేదు. ఇప్పుడు పులావ్ చేయడానికి ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి దీంట్లో పులావ్లో. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా 2 వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కరిగి ఆయిల్ అన్నది వేడెక్కిన తర్వాత ఇంత మాత్రం చెక్క, ఇలాచి, అలాగే 5 లవంగాలు, బిర్యానీ ఆకు, ఒక 1/2 టీ స్పూను
షాహీ జీరా వేసుకోవాలి. ఈ షాజీరా వేసుకుంటే చాలా మంచి రుచి వస్తుందండి. పులావ్లో కంపల్సరీగా ఇది వాడాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకూడదు ఈ మసాలా దినుసులు. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకున్నాం. ఇది కూడా ఒక్క 10 సెకండ్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే 3 ఎండుమిర్చి, ఒక 5 వెల్లుల్లి రేకులు పొట్టు తీసి వేసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటున్నాను. చాలా రుచిగా ఉంటాయండి ఇలా వెల్లుల్లిపాయలు వేసుకొని, చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు. ఈ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలా మంచి పులావ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఒక్క 6 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చివాసన పోయే వరకు ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచి సువాసన రావాలండి ఫ్రై చేస్తున్నప్పుడు. అప్పుడే ఈ పులావ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఇది ఒక 4 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి కలిపి నేను పేస్ట్ చేసుకున్నాను, అది వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి అలాగే ఈ కొబ్బరి వల్ల చాలా రుచి వస్తుందండి. కమ్మగా ఉంటుంది అనమాట పులావ్. ఎంత స్పైసీగా ఉంటుందో ఆ కమ్మదనం కూడా బాగా తెలుస్తుంది. ఘాట్ అన్నది దీనివల్లే వస్తుందండి, పచ్చిమిర్చి ఘాటు. కొబ్బరి వల్ల చాలా కమ్మగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చిమిర్చికి ఉన్న ఆ పచ్చివాసన అంతా కూడా పోవాలి. ఇప్పుడు చూసారా ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు. ఉప్పు ఒకటేసారి వేసుకోవద్దండి, ఆఖరిని మళ్ళీ సరి చూసుకొని వేసుకోవచ్చు. ఈ స్పైస్ పౌడర్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి, లేకపోతే అవన్నీ కూడా మాడిపోతాయి. స్పైస్ పౌడర్స్ వేసుకున్న తర్వాత మాడిపోయింది అనుకోండి, అసలు రుచే ఉండదు. కాబట్టి ఎప్పుడు దేంట్లో అయినా సరే స్పైస్ పౌడర్స్ అనేవి మాడిపోకూడదు. ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. ఇప్పుడు ఈ రైస్ యాడ్ చేసుకుంటున్నాము. బియ్యం చూసారా, నీరు ఎక్కువ లేదు, జస్ట్ తేమ ఉంటుంది అంతే. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాస్మతి రైస్ అండి, కాబట్టి కొద్దిగా జెంటల్గా హ్యాండిల్ చేయాలి, విరిగిపోకుండా ఇదంతా కూడా ఇలా టాస్ చేసుకుంటూ చక్కగా అంతా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడంలోనే ఈ పులావ్ యొక్క టేస్ట్ ఉంటుంది. ఒక 3 to 4 మినిట్స్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్కి అంతటికీ కూడా ఈ నెయ్యి వాసన కానీ, స్పైస్ పౌడర్స్ వాసన కానీ, ఆ సువాసన, ఆ స్పైసెస్ వేసాం కదా, సువాసన అంతా కూడా చక్కగా ఈ రైస్కి పట్టాలి. ఇదే మెయిన్ ట్విస్ట్ అండి. ఇలా ఫ్రై ఖచ్చితంగా చేసుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మాడిపోకుండా చూసుకోండి. ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా లోలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ ఎంత వేసాము, 3 కప్పులు వేసాం కదా, దానికి డబల్ ద క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి. అంటే 6 కప్పులు వాటర్ వేసుకోవాలి. మనం కాస్త ఫ్రై చేస్తున్నాం కదా రైస్, కాబట్టి కాస్త గట్టిపడుతుంది, కాబట్టి 6 కప్పులు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా మంచి పులావ్ని ఎంజాయ్ చేయొచ్చండి. ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు సరి చూసుకోవాలి. ఆ వాటర్ అన్నది టేస్ట్ చేసినప్పుడు కాస్త ఉప్పగా ఉంటేనే రైస్ అంతా కుక్ అయిన తర్వాత ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కాస్త ఉప్పు పడుతుంది అనిపించింది, మళ్ళీ కాస్త వేసుకున్నాను. మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పైన వెయిట్ పెట్టుకుంటే చక్కగా స్టీమ్ అనేది ఎస్కేప్ అవ్వకుండా చక్కగా రైస్ అనేది కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందండి. పైన వాటర్ అనేది ఉండదు, కానీ కింద వాటర్ ఉంటుంది. ఇది గుర్తు అనమాట. ఈ స్టేజ్లో మనం చికెన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇదంతా కూడా ఇప్పుడు కలిపేసుకోవాలి. జెంటిల్గా కలుపుకోవాలండి, ఎందుకంటే బాస్మతి రైస్ కదా, విరిగిపోకుండా మనం జెంటిల్గా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. చాలా తక్కువ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి పులావ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చికెన్ ఆల్రెడీ 70% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కాస్త రైస్లో తేమ ఉంది, దీంతో కంప్లీట్గా కుక్ అవుతుంది. మొత్తం కలిపేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. పైన వెయిట్ పెట్టుకోండి. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కింద అడుగంటలేదు, పర్ఫెక్ట్గా కుక్ అయింది. పొడి పొడిగా వచ్చింది. పీసెస్ కూడా కరెక్ట్గా కుక్ అయిపోయినాయి, టెండర్గా కుక్ అయ్యాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక్క 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి, అస్సలు కదపద్దు. 20 మినిట్స్ తర్వాత
ఇలా వచ్చింది. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అంత ఫ్లేకీగా. చికెన్ పీసెస్ అన్నీ కూడా చాలా టెండర్గా కుక్ అయినాయి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ టమాటో పచ్చిమిర్చి సాలన్తో నేను సర్వ్ చేశాను. ఈ రెసిపీ కూడా ఉందండి, పచ్చిమిర్చి సాలన్. ఒకసారి తప్పకుండా అది కూడా వాచ్ చేసి ట్రై చేయండి. బిర్యానీ గ్రేవీ రెసిపీ కూడా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా ఉంటుందంటే, ఆ కొబ్బరి వేసాం కదా, దాంట్లోని కమ్మదనం, ఆ పచ్చిమిర్చి ఘాటు, అలాగే పీసెస్ అన్నీ కూడా చాలా టెండర్గా కుక్ అయ్యి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుంది ఇది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, అంత బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేస్తారు. చికెన్ పులావ్ అంటే ఇలానే ఉండాలి అంటారు, అంత బాగుంటుంది. సాలంతో కూడా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.